హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో స్పైసీ గోంగూర మటన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఘాటుగా పుల్లగా పేరు చెప్తేనే నోరూరిపోయే ఈ సూపర్ టేస్టీ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక 1/2 kg మటన్ని ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని ఒక అరగంట, టైం ఉంటే గంట సేపు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరైనా పర్వాలేదు. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీనిలోకి 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచి, 4 లవంగాలు, ఒక 10 మిరియాలు వేసుకొని అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకొని అంతా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మొదటి 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మరొక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 విజిల్స్ వరకు ఉడికించుకోండి. మటన్ కొద్దిగా ముదురుగా ఉన్నట్లయితే 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కుక్కర్లో ప్రెషర్ పోయేలోపు మనం గోంగూరను ఉడికించుకుందాం. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ గోంగూర కట్టల్ని తీసుకున్నాను. ఈ కర్రీకి ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుంది. గోంగూరని ఒక కడాయిలో కానీ ప్యాన్లో కానీ వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 2 చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాలకి ఇందులోని వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న గోంగూరకి తాలింపు పెట్టుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వేయించుకోండి. పోపు కొద్దిగా వేగాక చివరిలో కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోండి. గోంగూరని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. గోంగూరకి ఇలా తాలింపు పెట్టుకొని మటన్కి యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం మూత తెరిచి చూసుకుందాం. ముందుగా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని అలానే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని మనం తాలింపు పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోండి. గోంగూరని మొత్తం కర్రీ అంతా కూడా కలిసేలాగా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. దీని ఫ్లేవర్స్, టేస్ట్ అన్నీ కూడా చక్కగా కర్రీకి పట్టేలాగా ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోయింది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.